తెలంగాణలో వర్షాలు వరదలపై కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో జాతీయ రహదారులు, పలుచోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటికి వీలైనంత త్వరగా మరమ్మతులు చేస్తున్నామన్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మానిటరింగ్ చేస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ సంప్రదింపులు కూడా చేస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనతో పడుతున్నారు. సార్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా మానిటరింగ్ చేస్తుంది? చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేక రాష్ట్రాల్లో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. మౌలిక వసతులు, రోడ్లు కానీ ఇతరత్ర దెబ్బతిన్నాయి. కేంద్ర హోమ్ మినిస్ట్రీ దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేస్తూ ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నేషనల్ డిజాస్టర్కి సంబంధించినటువంటి ఫోర్స్ ఏదైతే ఉంటుందో, రిలీఫ్ ఫోర్సు, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా 8 విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్ విభాగాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఎక్కడ ఉండాలో వాళ్ళ యొక్క ప్రియారిటీ ఆధారంగా రాష్ట్ర పోలీసులతో, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఆ డిజాస్టర్ సంబంధించినటువంటి ఫోర్సులో కూడా అన్ని రకాల సిబ్బంది కూడా ఉంటారు. వాహనాలు కూడా తీసుకొని వస్తారు. రిలీఫ్ యాక్టివిటీ సంబంధించి ప్రజలను వరద నుంచి రిస్క్ చేయాల్సినటువంటి టెక్నిక్స్తో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రైల్వేతో సహా, జాతీయ రహదారులతో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మౌలిక వసతులను అన్నీ నష్టపోయాయి. పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ కూడా హెవీ రెయిన్స్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి వాహనాలు కుదుట పడిన తర్వాత వాటన్నిటిని రిపేరింగ్ చేయించేటువంటి పని కూడా కేంద్ర ప్రభుత్వం స్వతహా చేపడుతుంది. కామారెడ్డిలో పరిస్థితి దారుణంగా ఉంది. గడిచిన 2 రోజుల నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితి చూస్తున్నారు. మీరు నోటీసులు కూడా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారా? ఇది సూచనలు చేయాల్సినటువంటి సమయం కాదు, అందరికీ తెలుసు. మనం అందరం రోజు టీవీలలో, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము, మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం మరింత చురుకుగా ఈ యొక్క రిలీఫ్ యాక్టివిటీలో కూడా దృష్టి పెట్టినట్టయితే బాగుంటుంది. ఈ యొక్క రిలీఫ్ యాక్టివిటీలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిందే కోరుతాం. గ్రేటర్ హైదరాబాద్లో కూడా మీరు చూసారు, మొన్న గడిచిన వారం కిందట చాలా ఇబ్బందికర పరిస్థితులు చూశారు. రోడ్ల మీద వర్షం మీద అంతా కూడా సముద్రం తలచించే విధంగా ఉంది. ఎందుకంటే సిటీకి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా 100 సంవత్సరాలకు సంబంధించిన డ్రైనేజ్. సో ఈ విషయంలో కూడా నగర ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సూచన? చాలా పాతకాలం నాటి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. హైదరాబాద్లో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణాలు వస్తూ ఉన్నాయి. పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 30% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. మొత్తం కాంక్రీట్ జంగల్లాగా మారిపోయింది. కాబట్టి ఎంతైతే పాపులేషన్ పెరుగుతుందో, ఎంతైతే నిర్మాణాలు పెరుగుతున్నాయో ఆ స్థాయిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు జరగని కారణంగా మరి ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక హైదరాబాద్ బస్తీలలో కానీ, కాలనీలలో కానీ, ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏదైతే ఉన్నదో, ఓల్డ్ సిటీ అంటే పాత నగరం, ఈరోజు హైటెక్ సిటీ, మాదాపురం, కొండాపూరు, ఇవి కాకుండా ఈరోజు సనత్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, లేకపోతే ఓల్డ్ సిటీ కావచ్చు, గౌలిపూర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో డ్రైనేజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగం ఏదైతే ఉన్నదో నిధుల కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్నది. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది కోరుతా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం దీనిపైన ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించి ముందుకెళ్ళకపోతే వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ జయరాజ్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.